వాటర్ తీసుకోండి, వాటర్ వాటర్ ఉంది, వాటర్ ఉంది. ఈవేళ దానికి విరుద్ధంగా గవర్నమెంట్ సాక్ష్యాలను తారుమారు చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. మా డిమాండ్ ఒక్కటే దోషుల్ని వెంటనే ఉరి తీయాలి. ఏదైతే సాక్ష్యాలు తారుమారు చేద్దామనుకునే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి. దానికి సంబంధించిన ఉద్యోగస్తులందరినీ విధుల నుంచి తొలగించాలి. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే మాత్రం తర్వాత ఖచ్చితంగా దళితులందరూ దేశం మొత్తం మీద ఏకతాటి మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలద్రోలి వరకు కూడా మేము నిద్రమని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మనీషా వాల్మీకిపై జరిగినటువంటి అతి దుర్భరమైనటువంటి అత్యంత దారుణమైనటువంటి ఈ అత్యాచారానికి గురైనటువంటి ఈ కామందులకు ఆ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెంటనే వారికి ఉరిశిక్ష విధించాలని ఈ రోజున దళిత ఐక్యత సంఘాలతో పాటు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటువంటి కామాంధుల్ని వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోకపోతే వారిని ఉరిశిక్ష తీయని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని యోగినాథ్ ఆయన ప్రభుత్వానికి బర్తరఫ్ చేయాలని ఈ యొక్క అన్ని దళిత సంఘాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా 2010 నుండి ఈనాటి వరకు కూడా చూసుకుంటే సంవత్సరానికి భారతదేశంలో ఈ దళిత గిరిజన వాళ్ళందరిపై అత్యాచారాలు అయితేనేమి, మానభంగాలు అయితేనేమి, దాడులు అయితేనేమి సుమారుగా 45,000 నుండి 50,000 వరకు కూడా ఒక సంవత్సరానికి కేసులు నమోదైనప్పటికీ కూడా కనీసం 100కి 1 కేసు మాత్రమే వారికి న్యాయం జరుగుతుంది తప్ప మిగతా కేసులన్నీ కూడా యథావిధిగా వాళ్ళ అగ్రవర్ణాల చేతుల్లోనే కూడా హస్తగతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి పరిస్థితుల పునరావృతం కాకుండా ఉండాలంటే దోషులను వెంటనే శిక్షించాలని ఈ యొక్క దళిత జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగని జరగని పక్షంలో రాష్ట్రంలో పాటు దేశంతో పాటు అన్ని దళిత సంఘాలతో పాటు నిరసన కార్యక్రమం చేస్తూ మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. సాక్షులను కూడా తారుమారు చేసి కేసులు తప్పుదో పడిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని వెంటనే బర్పత్ చేయాలని మాయావతి గారు అక్కడ రాష్ట్రపతి డిమాండ్ చేస్తున్నారు. ఆవిడ మద్దతుగా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఈరోజు జరిగిన ర్యాలీకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ బాధితులను ఇంట్లో తాళం వేసి పోలీసులే బాధితుల శవాన్ని కాల్చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడం, బాధితురాలు నాకు రేపు జరిగిందంటే డాక్టర్ రిపోర్ట్లో రేపు జరగలేదని రావడం, ఆ సాక్ష్యాన్ని మళ్ళీ రిపోర్ట్ పని చేయకుండా బాధితురాలు శవాన్ని కాల్చేయడం చాలా అన్యాయం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని యోగి ప్రభుత్వాన్ని వెంటనే బర్పత్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తుంది. ఈరోజు ఏదైతే మన ఉత్తరప్రదేశ్లో మనిషి మీద అత్యాచారం జరిగిందో దానికి ఈ రోజున మరి నేషనల్ హైవే దిగ్బంధం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి యోగి ఆంజనేయులు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి ఎవరైతే పోలీసులు కానీ అధికారులు దగ్గర సంస్కారాలు చేశారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని మా దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అరెస్ట్ చేయాలి, నిందితులను